హలో ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. భోజనాలు అయిపోయినాయి ఫ్రెండ్స్, మావి కూడా అయిపోయినాయి. భోజనం అయిపోయిన తర్వాత నేను మామిడి పండు గుజ్జు తింటున్నాను అనమాట. మా రసాలు ఉంటాయి కదా, అది రసం తీసుకొని నేను బౌల్లో తీసుకున్నాను, పిండుకున్నాను అనమాట. కాయపరంగా తింటే మనకి పీసులు పళ్ళకి అడ్డం పడి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇలా పిండుకొని తినాలంటే స్పూన్తో చక్కగా తినేసేయచ్చు. నాకు మామిడి పండు అంటే ప్రాణం, ఇష్టం. మామిడికాయ పచ్చడి, మామిడి పళ్ళు ఇష్టంగా తింటాను. అలానే పుచ్చకాయ, అరటిపండు, మామిడి పండు. ఈ కాయల్లో రకాల కంటే నాకు ఈ 3 రకాలు ఇష్టం బాగా. ఇవే తింటాను. ఇంకా యాపిల్ పళ్ళు, దానిమ్మ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, ఇంకా ఏ కాయలు కూడా నేను తినను ఫ్రెండ్స్. నాకు ఇష్టం ఉండదు. ఇంట్లో ఉన్నా కూడా నేను తినను. ఈ మాత్రం రోజుకు 3-4 తినమన్నా తింటాను. మామిడి పళ్ళు, అరటిపళ్ళు కూడా అలానే తింటాను ఫ్రెండ్స్. బాగుంది. ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు అంటారు. మామిడి పండు ఇష్టం ఉండని వాళ్ళు అసలు ఉండరు. ఎవరో వాళ్ళు ఇష్టం లేదంటే ఇంక వాళ్ళు ఒక మంచి పండుని మనం వదులుకున్నట్టే. మామిడి పండు ఇష్టం లేనన్న వాళ్ళు ఆల్మోస్ట్ 99% తింటారు. ఒక్కళ్ళు అరా ఏదైనా ఇష్టం లేకపోతే తినరేమో, కానీ మామిడి పండు బాగా ఇష్టంగా తింటారు. రసాలు అయితే ఇలా తీసుకొని తింటాను నేను. మామూలు పళ్ళు అయితే కోసుకొని కట్ చేసుకొని తొక్కంతా తీసి కట్ చేసుకొని తినేసేస్తాను అనమాట. భోజనం చేసిన తర్వాత తింటున్నాను ఫ్రెండ్స్. తిన్నారా మీరు కూడా? మామిడి పళ్ళు తినటంలో పోటీ కనుక పెట్టుకుంటే నేనే గెలుస్తా. 2 తింటా, అంతకన్నా ఎక్కువ తినలే. 2 కాయలు తినేసేస్తా. మళ్ళీ 1 గంట గ్యాప్ తీసుకొని ఇంకో 2 కాయలు తినమన్నా తింటా, కానీ ఒక్కసారి 4-5 కాయలు తింటే కష్టం. 2 కాయలు అయితే కన్ఫామ్గా తినేసేస్తాం. ఎంత స్వీట్గా ఉందో, భలే ఉంది ఫ్రెండ్స్. కళ్ళ కింద చూసారా? కళ్ళు ఫోన్ చూసి కళ్ళు వాస్తున్నాయి. అందులో నేను నా వెనక బ్యాక్గ్రౌండ్ కృష్ణుడికి ఆ లీప్స్ కానీ, ఆ పైన లవ్ సింబల్స్ కానీ, ఈ వెనక ఇవి కానీ, వెంకటేశ్వర స్వామి దగ్గర అవి ఉన్నాయి చూసారా, అది కానీ, ఇలాంటివన్నీ చిన్నవన్నీ కూడా నేను మన ఇంట్లో కనిపించే ఆల్మోస్ట్ అన్నీ నేను నా చేతితో తయారు చేసుకున్నవే మొత్తం కూడాను. వీడియోస్లో ఉంటాయి చూడండి, నేను ఈ మధ్య పెట్టట్లేదు. నేను ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ మొత్తం కళ్ళు పోయినాయి ఫ్రెండ్స్. అన్నీ కట్ చేసి చూసి అవన్నీ డెకరేషన్ చేసి బాగా కళ్ళు వాపులు వచ్చేస్తున్నాయి. చూసారా ఎలా వస్తున్నాయో? కళ్ళ కింద క్యారీ బ్యాగులు వస్తున్నాయి అన్నమాట. అంటే ఎక్కువగా ఇలాంటి సన్న చేతి వర్కులు చేసేటప్పుడు స్పెట్స్ పెట్టుకోవాలి, తగ్గించాలి కొంచెం. నేను టీవీ మీద, టేబుల్ మీద, ఇదివరకు చిన్న టీవీలు ఉంటాయి కదా, వాటి మీద క్లాతులు ఊలతో అల్లుతాను, గుమ్మాలకి అల్లుతాను, ఫ్రిడ్జ్ మీదకి అల్లుతాను, డైనింగ్ టేబుల్ మీదకి అల్లుతాను. ఇలా అలాంటివన్నీ అల్లకాలు అల్లి కళ్ళు కొంచెం పోయినాయి. తర్వాత ఇట్లాంటివన్నీ తయారు చేసి సగం పోయినాయి, మొత్తం పోయినాయి. ఈ ఫోన్ చూసిన తర్వాత ఈ ఫోన్ మన యూట్యూబ్ ఇవన్నీ బాగా ఇష్టంగా చూస్తాం కాబట్టి అసలు పూర్తిగా పోయినాయి. సైట్ బాగా వచ్చేసింది. కళ్ళు బాగా వాసిపోతాయి అన్నమాట. ఎక్కువసేపు ఏదన్నా మిషన్ కుట్టినా, ఇట్లాంటి వర్క్ చేసినా, ఇట్లాంటివన్నీ కూడాను కళ్ళు చాలా నాకు ఇబ్బందిగా ఉంటాయి. అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి ఆపాను. నాకే ఖాళీగా కూర్చోబుద్ది అవ్వదు ఫ్రెండ్స్. ఏదైనా ఉందంటే ఏదో ఒకటి తయారు చేస్తూ ఉండాలి అనిపిస్తుంది నాకు. ప్రస్తుతానికి ఆపా. కళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి. ఒకసారి హాస్పిటల్ వెళ్ళి చూపించుకోవాలి. కళ్ళు ఎంత వాస్తున్నాయి అన్నమాట. ఇదంతా కూడా వాస్తున్నాయి కళ్ళు. చూడండి, కళ్ళు వాస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా తినండి. బౌల్లో పెట్టుకున్నామంటే చేతులకు అంటకుండా చక్కగా స్పూన్తో తినేసేయచ్చు. చిన్నపిల్లలకు కూడా చక్కగా పెట్టేయచ్చు.
తీయగా స్వీట్గా భలే ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.